ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అయితే మార్చబోతున్నారు. దీనికి సంబంధించి జీవో కూడా విడుదలైంది. సుమారు 38 కోట్లు అయితే శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఏమనుకుంటున్నారు, దీనిపై మనం అయితే మాట్లాడదాం రండి. బాబాయ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ హాస్పిటల్ ఇప్పుడు 30 పడకలు ఉంది పిఠాపురం హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ కింద చేద్దారని అంటున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు? మంచి చేశారు, మామూలుగా చేయగలరు, శక్తి ఉందండి అతనికి, చేయగలరు, మంచిదేండి. ఈ చుట్టుపక్కల ఏరియాలకి కూడా మంచిది జరిగినట్టుగా అండి అది. అవును సార్. ఇంకా స్టాఫ్ను కూడా పెంచుతానంటున్నారు. పెంచాలి సార్, చాలదండి, ఇప్పటికే స్టాఫ్ సరిపోవట్లేదండి. ఇంకా ఈ పడకలు పెంచితే ఇంకా స్టాఫ్ పెంచాలండి. అంటే ఇప్పుడు 30 పడకలు ఉన్నాయి హాస్పిటల్లోని, ఇప్పుడు 100 పడకలు అంటే ఇంచుమించు 3 రెట్లు పైనే కదా. 3 రెట్లు పైన అండి సార్. ఇంకా స్టాఫ్ ఇంకా చాలా వరకు పెంచాలండి. ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉందండి? అంటే మీరు ఇక్కడ వైద్యం కానీ ఏమైనా చేయించుకుంటారా? ఎలా ఉందండి ఇక్కడ? పర్లేదండి, బాగుందండి సార్. స్టాఫ్ మాత్రం కొంత సీరియస్ అవుతున్నారండి పేషెంట్ల మీద. స్టాఫ్ కొంత కంట్రోల్లో పెడితే స్టాఫ్ బాగుంటుందండి సార్. అంటే తక్కువ మంది ఉండవాలంటారా? తక్కువ మంది ఉండడం వల్ల కాదండి, ఏంటంటే వాళ్ళు ఈ మధ్యలో ఈ గర్వంగా ప్రవర్తిస్తున్నారండి. పేషెంట్ల మీద రివర్స్లో మాట్లాడండి, గర్వంగా ప్రవర్తిస్తున్నారండి. స్టాఫ్ ఎక్కువైతే ఈ బాధ ఉండదు అనుకుంటున్నానండి. మరి ఏమో తెలియదండి. మరి ఇప్పుడు మట్టికి మాత్రం కొంత ఈ గర్వంగా ప్రవర్తిస్తున్నారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నారా? చేయగలుగుతారండి, శక్తి ఉందని అతను చేయగలరు. అన్ని వాటిలో కూడా ఉపయోగపడుతుందండి పాపం. ఈ హాస్పిటల్కి సుమారు ఎన్ని గ్రామాల నుంచి వస్తుంటారండి? ఒక 20-25 గ్రామాల నుంచి వస్తుంటారండి. అయితే ఇప్పుడు ఉన్న వసతుల కంటే ఇంకా మెరుగైతేనే బాగుంటుంది అంటారా? మెరుగుపరచాలండి సార్. ఇంకా చాలా వసతులు బాగున్నాయి కానీ ఇంకా వసతులు పెంచండి, మెరుగుపరచాలండి. మా మేడం తీసుకుని వచ్చామండి. మాది మామూలుగా ఈ కొత్త ఎస్పీలు పక్కన ఉందండి, నాగులపల్లి సార్. మాది మొత్తం చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటాం సార్. ఇప్పుడు ఇది హాస్పిటల్ డెవలప్ చేస్తే ఇంకా కాకినాడ కూడా వెళ్ళవలసిన అవసరం ఉండదేమో అండి. అక్కర్లేదు సార్. ఇక్కడ 100 పడకలుగా మామూలు ఆసుపత్రి ప్రవర్తిస్తే అండి కాకినాడ వెళ్ళవలసిన అవసరం ఉండదు సార్. ఓకే అండి. చివరిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం డెవలప్ చేస్తారని మీరు అనుకుంటున్నారు పిఠాపురానికి? ఇంకా చాలా అభివృద్ధి చేస్తారని ఉందండి మాకు. ఇంకా మరి అతని మీద ఆశ. బాబాయ్, మీరు పిఠాపురం హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారా? చేయించుకుంటున్నాం. ఎలా ఉందండి ఇక్కడ వసతులు సౌకర్యాలు? బాగానే ఉన్నాయి సౌకర్యాలు. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? మేము కత్తిపూడి నుంచి. అయితే ఇది హాస్పిటల్లో చాలా స్థలం ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కింద దీన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. చేయగలరు అనుకుంటున్నారా? చేస్తారనుకుంటున్నాము. 100 పడకల హాస్పిటల్ అయిందంటే మరి వైద్యులు కూడా పెరుగుతారు. అప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఇంకా బాగుంటుందండి, ఇంత బాగుంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి చేయించుకుంటారా? అక్కడ పిఠాపురం, మామూలు పొండారం, ఇసిపిల్లి, ఉప్పాడ, నవర, పవర, ఇవన్నీ ఊళ్ళు కూడా అందరూ వస్తారండి. చిత్రాడ, మాదాపురం, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయండి, ఓ 10-15 దాకా. అవి అందరూ కూడా వస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయగలరు అనుకుంటున్నారు మీరు? చేస్తారనుకుంటున్నాం. మరి కొత్తగా వచ్చారు కదా. అయితే ఇప్పుడున్న సిబ్బంది కంటే ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ కూడా తీసుకొస్తారంట, 66 మంది ఇంకా ఎక్కువ తీసుకొస్తారంట. దానివల్ల ఇంకా వైద్యం అది బాగుంటుంది అనుకుంటున్నారా? మరి బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మట్టుకి మరి ఇంకా తీసుకొస్తే జనం ఇంకా బాగా డెవలప్ అవుతుందండి. చిన్న వాటికి అయితే ఇక్కడికి వస్తారు, పెద్ద వాటికి అయితే మీరు కాకినాడ వెళ్ళిపోతారా? పెద్ద వాటికి కూడా ఇక్కడ హాస్పిటల్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటుందని ఇక్కడికి వస్తున్నారు. అంటే కొన్ని వాటికి కాకినాడ హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారా, లేకపోతే అన్నీ ఇక్కడ ఉన్నాయా? అన్నీ ఇక్కడే చేస్తున్నారు. తర్వాత పెద్ద ఆఫీసులు అంటే మరి అక్కడికి వెళ్ళిపోతున్నారండి. చిన్న వాటికి అయితే మంచిగా చూస్తున్నారు ఇక్కడ కూడా. ఇప్పుడు ఇలాగా 100 పడకల హాస్పిటల్ కింద డెవలప్ చేసి తర్వాత స్టాఫ్ కూడా పెరిగితే కాకినాడ కూడా వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే వెళ్ళకుండా ఇక్కడే చేసుకుంటారండి, చేయించుకుంటారు. ఇంకా మరి డిప్యూటీ సీఎం గారు ఏమేమి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు పిఠాపురానికి? ఏమో ఇంకా ఏమేమి చేస్తాం అంటున్నారు. మరి ఏమేమి చేస్తారో తెలియదు. ఈ హాస్పిటల్ విషయం అయితే మంచిదే అంటారు? మంచిదండి భయ్యా. ఇప్పుడు ఇక్కడ పిఠాపురం జీజీహెచ్ 100 పడకల హాస్పిటల్ కింద చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు. మీరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది
చాలా మంది ఇక్కడ చేయించుకునేవారు కాదు, కాకినాడ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు పిఠాపురం ముందుకి. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ అయిన తర్వాత పిఠాపురం డెవలప్ అవుతుంది మేము నమ్ముతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ స్టాండ్ మాది ఆటో యూనియన్ స్టాండ్ కాబట్టి హాస్పిటల్ ఇక్కడ డెవలప్ అవ్వడం వల్ల ఆటో వాళ్ళు బతుకుతారు, కాకినాడ వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఈ విధంగా అభివృద్ధి చెందుతాం మేము నమ్ముతున్నాం. ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు వస్తారనుకుంటున్నారు సుమారు ఇక్కడికి? పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఇక్కడే వస్తుందండి. పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఇక్కడే వస్తుంది. నమ్మకం ఉంది ఆయన మంచి చేస్తాడని. ఇంకా పిఠాపురం నియోజకవర్గం కాకుండా ఇంకా వేరే చోట్ల నుంచి కూడా వస్తుంటారు కదండి? వస్తారండి. పిఠాపురం నియోజకవర్గం కాకుండా సోమలకోట నుంచి వస్తారు, ఉప్పాడి నుంచి వస్తారు, 3 మండలాల నుంచి వస్తారండి పిఠాపురం. ఇప్పుడు స్టాఫ్ తక్కువ ఉన్నారని అంటున్నారు, 66 మంది కొత్త స్టాఫ్ కూడా వస్తారంట. ఇప్పటివరకు స్టాఫ్ సరిగా లేరండి. అంటే డాక్టర్ ఉంటే కాంపౌండ్ ఉండేవారు, కాంపౌండ్ ఉంటే నర్సు ఉండేవారు కాదు, అలా ఉండేది. స్టాఫ్ కూడా కొరత ఉంది. ఇప్పుడు దాని కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా అండి. కాబట్టి కదా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని పిఠాపురం ప్రజలు అందరూ నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించారు. మరి దాన్ని ఆయన నిజమైన నిరూపించుకోవాలి ఇవన్నీ చేసి. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఏమేమి అభివృద్ధులు చేస్తారనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్లు బాగాలేదండి. రోడ్లు అయితే స్టార్ట్ చేశారు, రోడ్లు చేస్తున్నారు, ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని అలా నిలబెట్టుకుంటాడు కాబట్టి పిఠాపురం ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు ఆయన్ని. సో ఆయన అన్న మాటని నెరవేర్చుకోవాలని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ అంటే చాలా డబ్బులు అయిపోతున్నాయి. ఇలా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడం వల్ల పేదలు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ట్రీట్మెంట్కి డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ తిప్పలేక కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, జబ్బులు మొదలు పెట్టుకుంటున్నారు. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ దీన్ని అభివృద్ధి చేస్తే కాబట్టి అనాథ చావులు ఉండవు, ఆ జబ్బులు మొదలు పెట్టుకోవడం ఉండదు కదా. అదండి భయ్యా, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ జీజీహెచ్ ఏదైతే ఉందో 100 పడకల హాస్పిటల్ కింద అయితే దీన్ని మార్చిపోతున్నారు. మీరు ఏ విధంగా తీసుకుంటారు దీన్ని? ఆ విషయంలో అయితే నేను చాలా సంతోషిస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే నాయకుడు ఎవరనేది కాదు, ఏ నాయకుడు వచ్చినా వైద్యం ఫ్రీగా చేయాలి, విద్య ఫ్రీగా అందించాలి. అప్పుడే పేదవాడు ఆనందంగా ఉంటాడు. మరలా ఎప్పుడు కూడా ఏ నాయకుడు వచ్చినా నమ్మి తనని దిగిపోకుండా తను కాపాడుకుంటూ ఉంటాడు. పిఠాపురం పట్టణానికి మరి 100 పడకల ఆసుపత్రి ఇది చాలా గొప్ప విషయం. అభివృద్ధి చేస్తే చిరస్థాయిగా కొన్ని నాయకులు ఎలాగైతే పేదవాళ్ళ హృదయంలో ఉండిపోయారో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికీ హృదయంలో ఉండిపోతారో అన్న మాట నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ విషయంలోనే కాదు, మిగతా విషయాల్లో కూడా పిఠాపురం అభివృద్ధి చేయడంలో నిలబెట్టుకోవాలి అనుకుంటున్నామండి. నిలబెట్టుకుంటేనే ఆయన శాశ్వతంగా పిఠాపురంలో ఉంటారు. ఎందుకంటే రాష్ట్రం అంతా ఆయన్ని కాదనుకున్నప్పుడు పిఠాపురం మాత్రమే హక్కుని చేసుకుని గుండెలో పెట్టుకుని నెగ్గించింది. ఆయన నిలబెట్టుకుంటేనే మరలా ఇక్కడ ఉండగలుగుతాడు, తన జీవితాన్ని తన రాజకీయ ప్రస్తావనని కొనసాగించగలుగుతాడు. నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సుమారు చాలా గ్రామాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కదండి. ఇక్కడ వైద్యం మరి ఇప్పటి వరకు అయితే స్టాఫ్ అది తక్కువగా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు స్టాఫ్ను కూడా పెంచుతాము, అలాగే 100 పడకలు చేస్తాము అన్నారు కదా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పిఠాపురంలో ఈ హాస్పిటల్? అది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే స్టాఫ్ని పెంచాలి. ఎందుకంటే పేదవాడు ఓటీనే మాత్రమే కాదండి, పేదవాడు రాజ్యాంగంలో ఉన్న ప్రతి దాన్ని పొందుకోవాలి. ఓటేనకి మాత్రం ఓటు బ్యాంక్ అయినా పేదవాడిని వాడుకోవడం తప్పు. వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ నిత్యావసర వస్తువులు కానీ తగ్గించాలి, వైద్యం ఫ్రీగా చేయాలి, చదువు ఉచితంగా ఇవ్వాలి. అప్పుడే మన దేశం బాగుంటుంది, ప్రజాస్వామ్యం నెరవేరుతుంది. సో స్టాఫ్ని పెంచండి, చక్కని వైద్యం అందించండి. మీరు మంచి ప్రభుత్వం, దేవుడిచ్చిన ప్రభుత్వం అని అందరూ మిమ్మల్ని నమ్ముతారు. అమ్మ, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు 100 పడకల హాస్పిటల్ కింద చేస్తా ఉన్నారు పిఠాపురం హాస్పిటల్. మీరు ఏ విధంగా తీసుకుంటారు దీన్ని? చెయ్యాలి, తప్పనిసరిగా చేయమనండి బాబు. చెయ్యాలా, నాకు సంతోషమే. అందరి కోసం ఆయన చేస్తున్నారు కాబట్టి అందరూ బాగోవాలి బాబు. ప్రజల కోసమే ఆయన చర్య తీసుకుని నెగ్గారు. ఆ ప్రజలే బాగోవాల, ఆ ప్రజలే ముందడుగు వేయాల. ఏం బాబు, చాలా ఇది కానీ అందరూ బాగోవాలా. ఏం బాబు, ఈ హాస్పిటల్ ఇప్పుడు దేనికోసం వచ్చారు? నేను జ్వరం అని వచ్చాను బాబు, టైఫాయిడ్ జ్వరం. కానీ చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు, బాగుంది. కానీ ఈ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ కట్టాలి బాబు. అది అంతేకాని చిన్నది సరిపోదు. ఇప్పుడైతే స్టాఫ్ కూడా ఇంకా పెంచుతానంటున్నారు. ఇప్పుడున్న స్టాఫ్ కంటే ఎక్కువ మంది వస్తారంటున్నారు. స్టాఫ్ పెరిగితే బాగుంటుంది అంటారా? పెరగాలండి బాబు, పెరగాల, చూడాలి అందరు. నేను ఏం బాబు, స్టాఫ్ అయితే మాత్రం సరిపోవట్లేదు, ఎక్కువగా ఉండాలన్నమాట అండి.
అయితే చిన్న చిన్న వాటికి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఏదైనా పెద్దది వస్తే కాకినాడ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ హాస్పిటల్ డెవలప్ అయితే ఇక్కడే ఉంటాయంటారు అన్ని. దానికోసం చూస్తున్నాను బాబు. నాకు నిరుడు జ్వరం వస్తే కోమలో పోతే ఇక్కడ నుంచి అంబులెన్స్ మీద కాకినాడ అది వంగగీత హాస్పిటల్ పంపించారు. అది పంపించకుండా ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ కూడా ఇక్కడే చర్య తీసుకోవాలా, ఇక్కడే చెయ్యాలి బాబు. అన్ని డాక్టర్లు అలాంటి డాక్టర్లు కూడా ఇక్కడ పంపించాలి బాబు. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు మీరు? చేస్తారని నాకు నమ్మకం ఉంది బాబు. తన మీద నమ్మకం ఉంది. అది నేను అదే కోరుకుంటున్నాను. వర్మ గారు కూడా ఏదో ఒకటి ఆయన పెట్టి ఇవ్వాలి బాబు. మేము రాజులు అంటే రాజులు అంటే గొప్ప ఏం కాదు. రాజారే పోయి రాజులు పోయారు, కానీ రాజులు మనుషులు నిలబడ్డారు. కాబట్టి వర్మ గారు మాత్రం ఆయన దేవుడు. ఆయన గురించి మాత్రం ఆయనకి ఏదో మాత్రం ఇవ్వాలా. నేను జ్వరంతో ఉన్నామని నేను ఆఫీస్కి వెళ్ళలేదు. అది బాబు నా కోరిక. అది అయితే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారనుకుంటున్నానండి. నేను నమ్మాను. మరి అది తర్వాత దేవుడు ఇష్టం అంతే కదా బాబు. అది భయ్యా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కానీ చేస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మరి దీన్ని చేయాలంటే మరి ఆయన అభివృద్ధి చేయాలి సార్. ముందు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని మేమందరం కలిసి ఓట్లు వేసాం. మమ్మల్ని చూస్తారని కాబట్టి ఆయన నమ్ముకున్నాం. ముఖ్య డిప్యూటీ సీఎం గారు మరి గెలిచారంటే ఆయన మా వాళ్ళ కదండి. మేము నమ్మి ఆయన ఓట్లు వేసాం కాబట్టి ఇది ఇంకా పెద్ద హాస్పిటల్ చేసి దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న జనం కాకినాడ వెళ్లకుండా ఇక్కడే డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము. అయితే ఇది ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ కింద ఉంది. ఇప్పుడు 100 పడకలు అంటే చాలా పెద్ద హాస్పిటల్ అవుతుంది. కాకినాడతో ఈక్వల్గా ఉంటుంది అనుకుంటున్నారా? కాకినాడ కన్నా ఇంకా పెద్ద హాస్పిటల్ అవ్వాలండి. ఇంకా సరైన డాక్టర్స్, స్పెషలిస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మేము. ఇది అయితే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా? డెవలప్ చేస్తారు ఈ హాస్పిటల్ని మొత్తం ఈ పిఠాపురాన్ని అని మీ నమ్మకం ఉంది కాబట్టి కదండి మా ఫ్యాన్స్ అందరూ కలిసి మాత్రం ఓట్లేసి గెలిపించుకున్నది ఆయన్ని. ఎప్పటి నుంచో మా ఫ్యాన్స్ అనమాట. ఆయన మీద నమ్మకంతో అభివృద్ధి చేస్తారని మేము ఆయన గెలిపించుకున్నామండి. అదండి. అయితే పిఠాపురంలో ఇంకా ఏం అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు? ఇంకా ఇళ్ల స్థలాలు ఉన్నాయండి, లేకపోతే రైతులు రుణమాఫీ ఉన్నాయండి. ఇవన్నీ చేస్తానని చెప్పేసి ఆయన ముందుగా మాట ఇచ్చారు. పిఠాపురానికి ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి మాట ఇచ్చారు కాబట్టి మేము ఆయన గెలిపించుకున్నాం కాబట్టి కంపల్సరిగా చేస్తారని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం సార్. అయితే ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ కూడా అన్నారండి. అది కూడా చేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇంకా 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి చేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా చూసుకునే బాధ్యత నాదేం నమ్మకం ఇచ్చారండి. అందుకే మేము ఆయన గెలిపించుకున్నాం. అయితే ఇక్కడ వసతులు లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాస్తవమే కదా? బాగానే సార్. ఇప్పుడు సడన్గా 108 ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ లేదంటే కాకినాడ తీసుకెళ్ళిపోండి అంటున్నారు. అది మధ్యలో ఏమవుతుందంటే కొంతమంది చనిపోతున్నారు కూడాను. అలాంటి బాధ ఎవరికి రాకూడదు. ప్రతి ఒక్కరు బాగుండాలా. ఇక్కడ సరైన ట్రీట్మెంట్స్ కానీ ఏం అందట్లేదు. అంటే ఏదో కూడా కొన్ని మిషన్లు కానీ స్కానింగ్లు కానీ ఇలాంటివి ఏమి సదుపాయాలేక కాకినాడ వెళ్ళాల్సి వస్తుంది. ఆ కాకినాడ మనిషి ఉంటాడో చనిపోతాడో కూడా తెలియలేదు సార్. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాయి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాయో లేదో తెలీదు. వెళ్ళాలి, వెళ్ళి ఆయనేమో అభివృద్ధి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. హాస్పిటల్ ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఫుల్గా డెవలప్మెంట్ చేసి స్పెషలిస్టులు వచ్చి సరిగ్గా చూడాలి సార్. అది మా కోరిక. ఎవరికి జనానికి ఎలాంటి బాధలు కలగకూడదు. వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని నా కోరిక. అది అయితే ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ లేవంటారా? లేవండి. కొన్ని స్పెషలిస్ట్లో ఒక బ్లడ్ లేదంటే బ్లడ్ కాకినాడ పొమ్మంటున్నారు. ఒక స్కానింగ్ చేయాలంటే కాకినాడ పొమ్మంటున్నారు. ఒక ముఖ్యమైనది ఏమైనా మొన్నటిదాకా కళ్ళ గురించి పెట్టారు. ఇదే కళ్ళద్దాల కోసం గడువు పెట్టారు. ఇప్పుడు ఆ కళ్ళద్దాల కోసం కూడా లేదు అక్కడ. ఇప్పుడు అదైనా సరే కాకినాడ పోయి చూసుకుంటున్నారు జనాలు. ముఖ్యంగా ఉన్నవాడికి ఎలా ఉన్నా పేదవాడికి మాత్రం చూడాలి సార్ బాగా. పేదవాళ్ళకి ఎక్కడ పోగలరండి? ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరు? మిడిల్ క్లాస్ వాళ్ళు చూపించుకోలేరు కదా. కూలి పని వాళ్ళు కానీ ఇప్పుడు హోటల్ పనిచేసే వాళ్ళు అలాంటివి చూపించుకోలేరు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే బోల్డ్ లక్షలు పోయాలి, వేలు పోయాలి చూపించుకోవాలి. ఒక కుర్రకు పోయినా కూతురుకు పోకపోయినా నాన్న ఇబ్బందులు పడుతున్నారు. పోతున్నారు ఇక్కడ నుంచి. కాకినాడ పోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ నుంచి పోయినా 2 కిలోమీటర్ల 13 కిలోమీటర్లు వెళ్ళాలి కాకినాడ అంటే. అక్కడ పోయి చూపించుకోండి. ఈ లోపల కుర్రోడు ఎలా ఉంటుందో లేదు, పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో లేదు. 108 సిలిండర్గా ఎక్కించి వెళ్ళబోతుకి మా అమ్మగారు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళబోతుగా సెంట్రల్లో చనిపోయారు. చనిపోయాక నేను చాలా బాధపడ్డాను. లేదా అక్కడ ట్రీట్మెంట్ అందు ఉంటే చాలా బాగుంది సార్. అయితే అప్పుడే ఇలాంటి వసతులు ఇక్కడ ఉంటే మీ అమ్మగారు బతికేవారు? బతికేవారు.
కానీ వీళ్ళు కూడా ఏం చేయలేరు. సరైన సదుపాయాలు లేకపోతే అంటే వీళ్ళు తప్పని అని అంటలేదు, ఏం కించపరచడం లేదు. సదుపాయాలు లేక పాపం వీళ్ళు బాధపడుతున్నారండి. అది నేను అన్నాను. ఇప్పుడైతే మీ అమ్మగారు లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్. అంటే నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి సార్. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి పలానా వసతి లేదు, పలానా సదుపాయాలు లేవు, పలానా స్పెషలిస్ట్ డాక్టర్ లేరు, ఈ అన్ని సదుపాయాలు కొంచెం హాస్పిటల్ డెవలప్మెంట్ చేసి చేయించాలని మా కోరిక. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే పూర్తి విశ్వాసం ఉంది మీకు? పూర్తి విశ్వాసం ఉంది, ఆయన చూస్తారని చెప్పేసి మేము పూర్తి నమ్మకంతో కూడా ఉన్నాం సార్. నేను ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అవ్వాలని మా కోరిక, ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని. భయ్యా, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఈ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కింద చేస్తున్నారు కదా, మీరు ఏ విధంగా దీని గురించి గొప్పగా అనుకుంటున్నారు? సార్ హాస్పిటల్ ప్లేస్ కూడా చాలా బాగుందండి. అయితే ఆయన డెవలప్మెంట్ చేస్తున్న ఉద్దేశంతో మేము పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఆయన నెగ్గడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మొన్న ఎక్స్రే మిషన్లు వచ్చాయండి సార్. ఎక్స్రే తీయడానికి కూడా ఇప్పుడు లీవ్లో ఉన్నారని చెప్తున్నారండి మ్యాక్సిమం. మరి కొత్త వాళ్ళు వేయాలని చూసి మేము అన్నామండి, సూపరింటెండెంట్ గారు కూడా చెప్పామండి. అంటే చిన్నాటికి పెద్దాటికి కాకుండా పోకుండా చిన్న ఆటలకి ఇక్కడ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మరి మహానుభావుని పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నాం. ప్లేస్ మాత్రం చాలా బాగుంది సార్. ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉందని డెవలప్మెంట్ చేయాలి సార్. ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో కూడా విలేజ్ ఎక్కువ సార్. ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ ఎక్కువ అండి. చిన్నదానికి పెద్దానికి కాకుండా వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మరి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆయన కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తున్నాం. కానీ ఇంకా చేస్తూ బాగుంటుంది. అది ప్లేస్ కూడా చాలా బాగుందండి. అయితే 100 పడకలు అంటే ఇప్పుడు 30 పడకలు ఉందండి. 100 పడకలు అంటే ఇంచుమించు చాలా పెద్ద హాస్పిటల్ అవుతుంది. అవును సార్, 100 పడకలు అంటే చాలా పెద్ద హాస్పిటల్ అండి. మ్యాక్సిమం చుట్టుపక్కల గ్రామాలు కూడా మ్యాక్సిమం ఎక్కడికి కాకినాడ లెక్కలు సార్. ఇంకా అంత డెవలప్మెంట్ అవి అవకాశాలు ఉన్నాయండి. మరి దాని దగ్గర ఎక్విప్మెంట్ ఇక్కడ సప్లై కావాలి సార్. అదండి. అంటే సుమారు 38 కోట్లు శాంక్షన్ అయింది. అంటే బిల్డింగ్లతో పాటు ఎక్విప్మెంట్కి అంతకే అనుకుంటున్నారు, ఓన్లీ బిల్డింగ్లకి అనుకుంటున్నారు? మరి మాకు తెలుసు సార్. మరి అంత అయిందంటే మరి బిల్డింగ్ ప్లస్ ఎక్విప్మెంట్కి అనుకుంటున్నాం. మరి అంత అమౌంట్ ఉంటే సార్, అంత అమౌంట్ అట్లకి మరి అన్నింటికి సరిపోద్ది అనుకుంటున్నాం సార్. మరి అక్కడ చూస్తే ఇక్కడ వసతులు మనం ఇంకా తక్కువ ఉన్నాయి సార్. ఒకటి ఉంటే ఒకటి లేదు అంటున్నారు సార్. మరి స్టాఫ్ కూడా ఇంచుమించు 66 కొత్త స్టాఫ్ని వేస్తాం, 66 మందిని అంటున్నారు. మరి ఎంతమంది వచ్చారో తెలియదండి. మరి మొన్న ఎవరో చేపల నుంచి ఒక ఆవిడ వచ్చారండి. 3 నెలలు అవుతుంది ఆపరేషన్ అయ్యిందంటండి. 3 నెలలు అయితే చేస్తాం అన్నారండి. ఈవేళ నేను అడిగితే సార్ రక్తం అయితే లేదని చెప్పి అంటున్నారు సార్. మరి అక్కడ చేప లేక అంటున్నారో లేకపోతే నిజంగా అంటున్నారో మాకు తెలియదు సార్. కానీ మరి అది ఆయన దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆయన మధ్యలో విజిట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం సార్. ఇక్కడ ఏంటంటే మాకు సమస్య తెలియట్లేదు. అయితే ఈ సమస్యలని కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాయి అనుకుంటున్నారా? మరి వెళ్ళే అనుకుంటున్నాం సార్. వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాలి కూడా సార్. మరి వెళ్ళేది మాకు తెలియదు. మరి ఆయన నిజంగా ఇంత ఎక్విప్మెంట్ ఇచ్చారంటే బట్టి మరి స్పీడ్గా జరగాలి సార్ మరి ప్రాసెస్. అయితే ఇప్పుడు ఆల్రెడీ జీవో వచ్చింది, 38 కోట్లు శాంక్షన్ అయింది అంటున్నారు. త్వరగా అయిపోతుంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? ఆయన మీద మాకు చాలా పూర్తి నమ్మకం ఉంది సార్. ఆయన మీద చాలా నమ్మకం ఉందండి. ఆయన ఏదైనా చేయగలరని ఆశ మాకు ఉందండి. ఆయన చేస్తున్నారండి. మరి ఇంత ఎక్విప్మెంట్ వచ్చిందంటే మరి ఎప్పటికే త్వరగా అవ్వాలి కదా సార్. మరి ఎందువల్ల అయిందన్నది మాకు క్లారిటీ రావట్లేదు సార్. అది సార్, అది అంత అమౌంట్ అంత బడ్జెట్ దీన్ని కేటాయించారంటే ఇప్పటికి చాలా స్పీడ్ జరగదు సార్. మరి నిర్ణయం కదండి, నిర్ణయం శాంక్షన్ అయింది. నిన్న అయిందండి. అదే నిన్న అయింది అనుకోండి. మరి అవ్వాలని కోరుకున్నాం. అది స్పీడ్ కావాలి. మీరు ఎందుకు స్పీడ్ కావాలనుకుంటున్నారంటే ఇక్కడ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారనా? మెయిన్ సార్ పేషెంట్లు సార్. ఒకటి ఉండి ఒకటి లేదు అంటున్నారు సార్. అది అందువల్ల మాకు తర్వాత ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ ఎక్కువ సార్. పిఠాపురానికి చుట్టుపక్కల విలేజ్లు ఎక్కువ అండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ మరి తప్పకుండా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆయన కోరుకుంటున్నాం సార్. అయితే స్థలం అయితే చాలా పెద్దది ఉందండి. స్థలం కావాలన్న ప్లేస్ ఉంది సార్. ఇంకా ఏమైనా కట్టుకోవాలన్నా కూడా ప్లేస్ ఎక్కువ ఉందండి. అయితే ఇప్పుడు హాస్పిటల్ అభివృద్ధి చెందింది అనుకోండి. ఇందాక ఆటో వాళ్ళతో మాట్లాడినప్పుడు పక్కన ఆటో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇక్కడ మాకు ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు హాస్పిటల్కి, మాకు బిజినెస్ జరుగుద్ది అంటున్నారు. పక్కన చిన్న చిన్న హోటల్కి ఇలా కూడా బాగుంటుంది అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది సార్. ఏంటంటే ఆటోకి కాదు, బిజినెస్కి కాదండి, ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా సార్. దేనికి ఎవరికి ప్రాబ్లం వచ్చినా చూసుకోవడం కూడా బాగుంటుందండి. బాగా ఎక్కువ మహారాష్ట్రలో అయితేనే ఎక్కువ వస్తారు సార్. ఒక 5-6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. కాబట్టి అందరూ వస్తారండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ మెయిన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఇక్కడ ప్రజల అభిప్రాయం. అలాగే పేషెంట్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ అభివృద్ధి చెందాలి, లేకపోతే చాలా ఎమర్జెన్సీ కేసుల్లో అయితే ఇబ్బంది అవుతుంది. కాకినాడ వెళ్ళే లోపల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ
సరైన వసతులు ఉంటే అన్ని వైద్యాలు జరిగితే చాలా బాగుంటుంది అనేది ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ కావాల్సినంత ప్లేస్ ఉండడంతో 100 పడకలకి సరిపడా ప్లేస్ ఉంది, ఇంకా ఎక్కువ వచ్చినా కూడా సరిపడా ప్లేస్ అయితే ఉంది. మొత్తానికైతే ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందడం వల్ల కేవలం హాస్పిటలే కాదు, ఈ ఆటో వాళ్ళకి కానీ పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు కానీ ఉపాధి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో పిఠాపురంలోనే అన్ని వైద్యాలు అందుబాటులో ఉంటే చాలా బాగుంటుందని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు.